ఇల్లు పేరంటాలు ఓణిల ఫంక్షన్ గృహప్రవేశాలకు పిలిస్తే ఎంతో కొంత తమకు తోచిన దాంట్లో బంగారం వెండి వస్తువులు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పెట్టుబోతలకు తప్ప గిఫ్ట్ ఇచ్చేందుకు బంగారం వెండి ఆప్షన్ను ఆలోచించడం లేదు. కారణం ధర. బంగారం ధర మామూలుగా పెరగడం లేదు కదా. ఎప్పుడెప్పుడు బంగారం ధర తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో బంగారంపై మక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది గోల్డ్ బాండ్స్ను కొనుగోలు చేస్తారు. బంగారాన్ని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో దానిని భద్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఎక్కువ మంది ఇటీవల కాలంలో గోల్డ్ బాండ్స్ను కొనుగోలు చేస్తున్నారు. కానీ మన భారత్లో సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి గోల్డ్ బాండ్స్ కంటే ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నాం. అయితే రాను రాను బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల బంగారం అమ్మకాలపై కూడా ప్రభావం చూపింది అని చెప్పక తప్పదు. అంతర్జాతీయంగా మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి మారకం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో ఇటీవల కాలంలో భారీగా బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. గురువారంతో పోలిస్తే గనక శుక్రవారం రోజు బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. అయితే గత 2 రోజులుగా మళ్లీ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఫ్రైడే గనక చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹550 తగ్గి 1,22,020 రూపాయలు పలికింది. అయితే గత 2 రోజులుగా మళ్లీ బంగారం ధర తగ్గుతూ వస్తోంది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 తగ్గి 1,22,020 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాములైతే గనక ₹500 తగ్గి 1,11,850. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి 1,65,000గా ఉంది. బంగారం 1,25,000 దాటి తిరిగి దిగొచ్చింది. కిలో వెండి ధర 2 లక్షలకు పైగా ఎగబాకి తిరిగి 1,50,000కు చేరువైంది. స్వల్పంగా తగ్గిన ఈ పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండడంతో బంగారం వెండి విక్రయాలు భారత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. అదే టైంలో ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వినియోగదారులు కూడా ధరలు ఇంకా తగ్గుతాయేమో అని కొంత ఎదురు చూస్తూ ఉన్నారు.